హాయ్ ఫ్రెండ్స్, నేను సప్పడపప్పు చేస్తున్నాను. ఇది ఉడికిస్తాను ఫస్ట్. ఇక ఇలా ఉడికింది. ఇలా సప్పడపప్పు ఇట్లా మెత్తగా ఉడికించాలి. ఆయిల్ వేసాను. దీనికి మాత్రం కొద్దిగా జీలకర్ర ఎక్కబడుతుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సప్పడపప్పు, పచ్చిమిర్చి, వెల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కలేపాకు, కొద్దిగా పసుపు, సప్పడపప్పు, కొద్దిగా మరిగిద్దాము. కొద్దిగా సాల్ట్. దీనికి ఏమి కారం గిట్ట ఏమి వేయద్దు. సప్పడపప్పు మాత్రం కొత్తిమీర పైన వేయాలి. కొంచెం లాస్ట్లో మరగనిస్తాం. ఇది సప్పడపప్పు అండి. దీనికి తాలింపులో మాత్రం కొద్దిగా జీరా ఎక్కువ వేస్తే చాలు, సూపర్ ఉంటుంది రైస్కు. ఇది ఒక్కసారి మీరు చేశారనుకో ప్రతి వారం వారం అన్నా చేసుకుందామంటారు, అంత బాగుంటుంది. మా ఇంట్లో మాత్రం ఈ సప్పడపప్పు చాలా బాగా తింటారండి. అందులో మా వారైతే వారానికి ఒకసారన్నా ఇది చేయమని అంటారు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి చూసి ఎలా ఉంటుందో కామెంట్స్ రూపంలో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సప్పడపప్పు ఇంకా కొంచెం దగ్గర కూడా చేసుకోవచ్చు. కొంచెం మా వారికి కొద్దిగా పలచ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది. కానీ వర్షం పడుతుంది, బయటికి వెళ్ళలేము కదా, అందుకే ధనియాల పొడి వేసాను. అయిపోయింది. మీరు ట్రై చేయండి, నిజంగా ట్రై చేయండి. అసలు ఒక్కసారి టేస్ట్ చూడండి చేసి, అప్పుడు మీరు నిజమే నా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?